హలో అండి, హ్యాపీ సండే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో బీభత్సంగా ఉండబోతుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి సండే కూడా ఈ సెలవు అని చెప్పేసి ఏదో కొత్త వ్యాపారం పెట్టుకుంటామండి. ఈరోజు ఏం పెట్టుకున్నాం అంటే సోలార్ అనమాట. సోలార్ వేస్తున్నాం అనమాట. నిన్న నైటే సోలార్ ప్యానల్స్ అన్ని స్టాండ్లు అన్నీ వచ్చేసాయండి. రేపైతే అంటే ఈ రోజైతే బిగించాలన్నమాట. సో ముందు రోజే తెచ్చేసారు కదా, మా సెల్లర్లోని చాలా బిజీగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి పక్కన సెల్లర్లో పెట్టించాము నైట్. ఇంకా ఈరోజు మనం యాడ్ ఎక్కించడానికి మాత్రం భలే తంటాలు పడ్డారనమాట. పెద్ద టాస్క్ అయిపోయింది వాళ్ళకి పాపం. అంటే మా మెట్ల మీద తిరగవన్నమాట. చాలా పెద్ద పెద్ద ప్లేట్లు, చిన్న సైజు బెడ్ అంత ఉన్నాయన్నమాట అవి. సో అందుకని చెప్పేసి పాపం కింద నుంచి తాళ్ళేసి పైకి లాగి కట్టి పైన ఇద్దరు కింద ఇద్దరు అనమాట. పాపం చాలా కష్టపడ్డారు కుర్రోళ్ళు అయితే మాత్రం. ఇప్పుడు సోలార్ వేయించడానికి గల రీజన్ ఏంటంటేనండి, మేము బీభత్సంగా కరెంట్ వాడేస్తాం అనమాట. సో మా వాడకానికి భయం వేసి మాకే వేయించుకుంటున్నాం అనమాట. మేము ఎందుకు వేయించుకుంటున్నాము, అసలు ఏంటి రీజన్ అన్నదానికి మాత్రం మీరు కామెంట్ నాకు చేస్తే మాత్రం నేను తప్పకుండా మీకు ఫుల్ వీడియో చేసి పెట్టడానికి నేను ట్రై చేస్తాను. మన గోల్లో మనం ఉంటే చెప్పాను కదండి, ఆన్లైన్లో ఏదో ఒకటి బుక్ చేస్తూ ఉంటామని చెప్పేసి. నిహాల్ గారు ఏం చేస్తాడంటే ఇండికేటర్ అండి, అదేంటో కానీ అంటే ఏంటంటే సైకిల్ దొక్కుతుంటాడు కదా, సైకిల్కి అటు ఇటు అంటే ఎటు వెళ్తే అటు సిగ్నల్ వేయడానికి అనమాట ఇండికేటర్ అంటది. నేను మీకు ఇది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఫుల్ వీడియో పెట్టలేకపోతున్నాను. నేను తర్వాత మాత్రం ఈ వాడి ఎక్స్ప్రెషన్లో అవన్నీ కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇంకా ఈ గోలంతా ఇలాగుండగా సైకిల్కి ఎలాగోలాగా ఫిక్స్ చేయించేసుకొని ఈడేమో ఫుల్గా టిప్ టాప్గా తయారైపోయి కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే పక్కింట్లో గృహప్రవేశం ఉంది, భోజనాలకు పిలిచారు, మనకెళ్ళి ఓపిక లేదని చెప్పేసి మీరు అందరూ వెళ్ళండి అని చెప్పా. ఈడైతే తయారై కూర్చున్నారు. వాళ్ళ డాడీ వస్తే కలిసి వెళ్ళిపోవడమే. ఈ లోపు పక్కిన సెల్లర్లోని నైట్ పెట్టించాం కదండి సోలార్ ప్యానల్స్, ఇంకా అన్నీ ఆ రాడ్లు అయ్యి కట్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళు పాపం కుర్రలు ఆ సెల్లర్లోనే కూర్చొని కట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ తెచ్చి ఎండలో మేడ మీద ఎంతకనైనా చేస్తారు పాపం. మా సెల్లర్లో అయితే ఖాళీ లేదు, అందుకని చెప్పేసి అనమాట. చెప్పాను కదండి పక్కనే గృహప్రవేశం భోజనాలు చెప్పారని చెప్పేసి. ఇదిగోండి వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారనమాట గిఫ్ట్ పట్టుకొని. మరి పాపం ఈ సోలార్ వాళ్ళకి ఎన్ని ఫీట్లు వేయించేసి ఎన్ని అడ్వెంచర్లు చేయించామంటే మేడ మీదే కాక మిద్ది మీద కూడా ఏమని చెప్పామన్నమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మిద్ది మీద ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఎండ అయితే మాత్రం వేరే బాధలు బాధేస్తుంది. అయినా సరే అది పాపం చేసేసరికి సాయంత్రం అయిపోయిందనమాట. అదిగోండి సన్సెట్ అయిపోతుంది. బీభత్సంగా స్పీడ్గా సన్ అయితే దిగిపోతుంటే వీళ్ళు పాపం ఎంతవరకే చేశారు అంటే ఆ రాడ్లన్నీ వేసారనమాట. నైట్కి కూడా ఫుల్గా చేయలేకపోయారు పాపం పని. ఇదిగోండి వాళ్ళు పని చేసి మొత్తం అయ్యేసరికి ఇదిగోండి 2 ప్లేట్లు ఎక్కించారు స్టాండ్లు వేసేసి. మరి మిగిలింది రేపు వేరే టీం వచ్చి చేస్తారంట. అంటే షిఫ్ట్ వైజ్గా వీళ్ళు వెళ్తారంట. ఓన్లీ వీళ్ళు సండే బ్యాచ్ అనమాట, సండేనే ఓన్లీ వస్తారట. వేరే బ్యాచ్ రేపు వచ్చి చేస్తారంట. అప్పుడు రేపు మాత్రం తక్కువది వీడియో పెడతాను మీకు. వాళ్ళు రేపు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇంతవరకు వీడియో చూసారు కదా, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసుకోవచ్చు కదా. ఎంత బాగుంటుంది మన ఛానల్ చూడడానికి, మన ఫ్యామిలీ పెరిగితే కదా. సరదాగా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ రేపు కలుస్తా. బాయ్, మరి చేసుకోండి.